దుబాయ్లో తెలంగాణ వాసులపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక పాకిస్తానీ వ్యక్తి చేతిలో కత్తితో దాడికి గురై అక్కడికక్కడే మరణించాడు. బాధిత శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి ప్రతీకగా భావిస్తారని, తల్లి కడుపుకోత చూస్తుంటే బాధ కలిగిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. సంఘటనకు కారణమైన దోషులకు కఠిన శిక్ష పడేలా ఎంబసీ ద్వారా చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ వాస్తవంగా పాకిస్తాన్ అంటేనే ఒక విధమైనటువంటి ఒక ఉగ్రవాదానికి మరి ప్రతిరూపంగా భావిస్తారు. వాళ్ళు వెళ్ళి నిజంగా చూస్తుంటే ఆ ముసలి తల్లి బాధ ఆక్రోచన చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు. ఏదేమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా పరిగణిస్తూ, దోషులు ఎవరైనా వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా వీళ్ళు మన ఇండియన్ ఎంబసీతో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమని చెప్పంటారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్లో ఏ పరిస్థితుల్లో ఎవరు చనిపోయినా కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక తలంపుతోని మరి ఈ మధ్య 5 లక్షల రూపాయల పారితోషికం కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ 5 లక్షల రూపాయల పారితోషికంతో పాటుగా ఇది ప్రత్యేకంగా జరిగిన సంఘటన కాబట్టి నిరుపేద కుటుంబానికి అండగా నిలబడాలని ఇప్పుడే ఎమ్మెల్యే గారు పేర్కొన్నట్టు ఇందిరమ్మ ఇవాళ ఈ గృహ నిర్మాణ పథకంలో భాగంగా వారు ఇల్లు మంజూరు చేయడమే కానీ ఆ పిల్లోడికి ఏదైతుందో శ్రీనివాస్ కొడుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించడమే కానీ, ఉపాధి కల్పించడమే కానీ ఇవన్నీ కూడా బాధ్యత జరుగుతుంది. తక్షణమే ఏదైతుందో ఇవాళ ఆ శవాన్ని కూడా, ఎందుకంటే ఈ శవం ఇల్లు చేరుకుంటేనే కానీ తదుపరి మరి జరిగే ప్రక్రియ అనేది ముందుకు పోతుంది.